అంగన్వాడీ పిల్లలలో అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి వారి సర్వతోముఖాభివృద్ధికి జ్ఞానజ్యోతి శిక్షణలో కార్యక్రమాలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ 2వ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ స్థాయి నుంచి పిల్లలలో అభ్యసన సామర్థ్యాలు పెంచడానికి జ్ఞానజ్యోతి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా శిక్షణ పొందిన అంశాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. అనంతరం జ్ఞానజ్యోతి శిక్షణ పొందిన డిఆర్పీలు అయిన ప్రభుత్వ ఉద్యోగులు సురేంద్ర, శ్రీనివాసులు, అనిల్ అంగన్వాడీ కార్యకర్తలను 3 విభాగాలుగా విభజన చేసి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ పిల్లలలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి, అంగన్వాడీ నుండే పాఠశాలల వైపు పిల్లలు మొగ్గు చూపడానికి ఆకర్షణీయమైన కార్యక్రమాలను జ్ఞానజ్యోతి శిక్షణలో అంగన్వాడీ వర్కర్లకు నేర్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కొమరోలు మండలం హై స్కూల్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. 11, 12, 13 తేదీల్లో మండల్ లెవెల్లో డిఆర్పీలతోటి అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2 బ్యాచెస్గా విభజించబడి అంగన్వాడీ కార్యకర్తలని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో పూర్తిగా ప్రీ స్కూల్ మాడ్యూల్స్ అన్ని అంశాల మీద వాళ్ళకి జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దీనివలన అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడేలాగా ఈ ట్రైనింగ్ ని మేము ఇస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా